ఫ్యాన్స్ కి నిజంగా చెప్తున్నా, ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మేల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం. బ్రో 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 ప్లీజ్, నేను ఇప్పుడు ఎక్కాలి కారు, సూపర్ గా ఉంది. సలారు ఫైట్లు బ్రో, గాల్లో ఎగురుతాయి కైట్లు, సూపర్ గా ఉన్నాయి ఫైట్లు బ్రో. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాస్ బ్రో. బ్రో ఇంక చెప్పవసరం లేదు బ్రో, మామూలుగా లేదు, సూపర్. సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న, బ్లాక్ బస్టర్. ఆడుండేది కాంబినేషన్ ఎవరు? ప్రశాంత్ నీల్ సారు, ప్రభాస్. ఇంకా వాళ్ళని చాలా బాగున్నాయి. అసలు మనం సీట్లో కూర్చొని చూడలేము, ప్రతి షాట్ లేసి క్లాప్స్ కొట్టాల్సింది, ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. మ్యూజిక్, ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఉంది. సెంటిమెంట్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ చాలా బాగుంది. ఫైటింగ్ అంటూ మాకేం లేదు, కాకపోతే స్క్రీన్ షేరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సారు ఫైట్స్ చేస్తుంటే మా రియాక్షన్సే, ఆ రియాక్షన్స్ కోసమే మమ్మల్ని తీసేసుకున్నారు. సూపర్ అనిపించింది బ్రో. అట్లా పాన్ ఇండియా మూవీ బ్రో, కలెక్షన్స్ డబుల్ కి ట్రిపుల్ వస్తే ఖచ్చితంగా 1200 కోట్లు వచ్చినాయి, బాహుబలికి ఏమో 1800 కోట్లు ఖచ్చితంగా ఉంది. దానికి దీనికి మొత్తం కేజీఎఫ్ కంటే మించిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రభాస్ కెరియర్ లో బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనేవాళ్ళు, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు సలార్కి ముందు, సలార్కి తర్వాత అనే అవకాశం. అంటే ఒకటి బాహుబలి అంటే ఒక రేంజ్, ఇది కూడా ఇంకొక రేంజ్ లాగానే తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతాయని మేము అనుకుంటున్నాం. లోపల సలార్ కాదు, ఒక తల్లి అన్నమాట, పెద్దమ్మ కాదు, పెద్ద అన్న లోపల ఓచకోత ర్యాంపేజ్ అనమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఎలివేషన్స్లో అయితే మాత్రం సీట్లో కూర్చోరనమాట, ఎగిరి గంతేసి మరీ చూస్తారు. ఇన్ని రోజుల తర్వాత మా బాధను అర్థం చేసుకుని ప్రభాస్ని మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ నుంచి అండ్ ప్రభాస్ సినిమా నుంచి, అంతకన్నా త్రిపులే ఎక్సైట్మెంట్తో వెళ్ళిన ప్రతి ఒక్కరికి త్రిపులే ఎఫోర్ట్ ఇచ్చాడు మన ప్రశాంత్ నీల్కి అయితే టాలీవుడ్లో గుడి కట్టేస్తారనమాట. అంత బాగా చూపించాడు ప్రభాస్ని కానీ, ప్రభాస్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ, ఇంకా పృథ్వీరాజ్ గారికి ఇచ్చి ఎలివేషన్లు ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా తల్లిగా నడిచిన ఈశ్వరరావు గారి క్యారెక్టర్ ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్గా టచ్ చేస్తుంది. సో నాకేమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత, బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్లోజ్ అయిపోతున్నా. నిన్న రిలీజ్ అయిన సారీ కానీ సినిమా డంకి కూడా పనికిరాదు. మొత్తం ఎన్నిలో అన్ని థియేటర్లు తీసి సలారా ఉంటుంది కానించి. ఇంకా పండగ వరకు మా ఓడికి తిరిగే లేదు, ఈజీగా 3000 కోట్లు పక్క. ఇంకా జగపతి వరకు క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా సరే చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా దేవ క్యారెక్టర్లో ప్రభాస్ అన్న ఆ లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ మసిల్స్, ఆ రక్తాభిషేకంతో వచ్చిన ఫైట్లు, అయ్యి బాబోయ్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు బాస్, ఎస్ఎస్ రాజమౌళి గారు ఎలా అయితే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారో, ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లాసికల్ మూవీ. ఎలా అంటే ఇండియన్ మైథాలజికల్గా మనం, అండ్ వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ మీరు ఎక్కడో సినిమాలు కొత్తగా రాయాల్సింది ఏం లేదు. మహాభారతం, రామాయణం, భారతం, భాగవతం దీంట్లోంచే మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు. మీరు ప్రశాంత్ నీల్ గారు చాలా క్లియర్గా, చాలా స్మార్టర్ వేగా మహాభారతం నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. కృష్ణంరాజు గారు, మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టారండి.